గురుభ్యో నమ. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమ దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరేత్. శ్రీ గురుభ్యో నమ. అపార కరుణాసింధు జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదానోహం. ఇప్పుడు మా పుణ్యక్షేత్ర దర్శనాలు ఎపిసోడ్ 13 చెప్పుకోవాలి. 12లో ఏం చెప్పుకున్నామంటే నదిగట్టున ఉన్న గ్రామాలకి నందుల ఊరు అని పేరు వచ్చిందని, దాని తర్వాత నందులూరుగా మారిందని ఒక ఇతిహాసం అని చెప్పుకున్నాం. నందులూరు స్వామినాథ స్వామి ఆలయం గురించి చెప్పుకున్నాం అన్నమాట, కడప జిల్లాలో ఉందని. ఇప్పుడు ఎపిసోడ్ 13 చెప్పుకుందాం. దీంట్లో ఏంటంటే గయా మగధ డివిజన్ బీహార్లో ఉంది. అది గయా పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రం బీహార్ రాష్ట్రంలో ఉంది. చాలామంది భక్తులు కాశీకి వచ్చిన తర్వాత ఈ క్షేత్రాన్ని దర్శించుకుని పితృతర్పణాలు పిండ ప్రదానాలు చేసి రుణముక్తులు అవుతారు. మేము కూడా ఈ క్షేత్రాన్ని 2 సార్లు దర్శించుకున్నా. ఇక్కడ పద్ధతి ప్రకారం ఒక్కసారే గయా శ్రాద్ధం పెట్టాలిట. అందుచేత నేను సుభాసాయి కాశీ నుంచి ఈ క్షేత్రాన్ని దర్శించుకుని మా పూర్వీకులకు తర్పణ ప్రదానాలు భక్తి శ్రద్ధలతో జరిపించడం నా పూర్వజన్మ పుణ్యఫలంగా భావిస్తున్నాను. ఈ క్షేత్రం ఫల్గుణీ నదీ తీరంలో ఉంది. సాధారణంగా మన ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవడానికి ఇక్కడికి వచ్చిన భక్తులను పూజ చేయించే పూజారులు మనకి బాగా ఇష్టమైన ఒక కూరని అలాగే ఒక పండుని చెప్పమని చెప్పి, ఈ కూర ఈ పండు మనం ఇక పైన జీవించినంతకాలం ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించమని మనస్ఫూర్తిగా విడిచిపెడుతున్నాం అని శ్రీ మహావిష్ణు పాదాల దగ్గర ప్రమాణం చేయిస్తారు. చాలామంది వాడుగా చెప్పేది మేము కాశీలో విడిచిపెట్టేసాం అంటారు. కానీ అది సరికాదు. మేము కాకరకాయ అలాగే జామపండు విడిచిపెట్టేసాం. ఇక్కడే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది. అది ఏమిటంటే, మేము ఈ కార్యక్రమం పూర్తి చేసుకుని తిరిగి కాశీకి బయలుదేరాం. గయలోనే ఒక రోడ్డు మలుపు దగ్గర మాకు ఎంతో ఇష్టమైన జామపండ్లు, నాసిక్లో ఉన్నప్పుడు సోమేశ్వరుల దగ్గర తిన్న జామపళ్ళు వంటి పళ్ళు, పెద్ద పళ్ళు కనపడ్డాయి. నిజంగా అవి నోరు ఊరిస్తాయి, అందులో సందేహం లేదు. మేము వాటి చూసి కూడా చూడనట్లే వచ్చేసాం. అదే కాదు, అలాగే మేము కాశీ నుంచి హైదరాబాద్ రావడానికి నా వారణాసి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద కూడా చాలా మంచి దోరగా ఉన్న జాంపళ్ళు కనబడితే మమ్మల్ని కాస్త ఆట పట్టించాలని మా సాయి, మమ్మీ జాంపళ్ళు తింటారా అని అడిగాడు. అడగడం బాగా జ్ఞాపకం ఉండిపోయిందంటే నమ్ముతారా? నమ్మండి. బీహార్లో ఉన్న గయని విష్ణుపాద గయని, అలాగే ఒరిస్సాలోని జాజిపూర్లో ఉన్నదాన్ని నాభిగయ అని, ఆంధ్రప్రదేశ్లో పిఠాపురం దగ్గర ఉన్నదాన్ని పాదగయ అని పిలుస్తారు. ఇవి అత్యంత పవిత్ర క్షేత్రాలుగా పరిగణిస్తారు. మేము పూరి జగన్నాథుడి ఆలయానికి వెళ్ళినా అక్కడి దగ్గరే ఉన్న ఈ జాజిపూర్కి వెళ్ళలేకపోయాం. బహుశా పరమేశ్వరుని ఆజ్ఞ అవ్వలేదు. సరే, ఈ క్షేత్రంలో చేయవలసిన విధిని సక్రమంగా నిర్వర్తించట చేత నేనెంతో సంతృప్తితో ఉన్నాను. ఇంకా ఇంకోటి మంగళగౌరి శక్తిపీఠం గయా బీహార్ ఇక్కడ అనమాట. ఇది 18 శక్తిపీఠాల్లో ఒకటి. మేము దీన్ని గురించి చదివినా ఈ ఎక్కడుందో అనుకునేవాళ్ళం. అయితే ఈ గయా క్షేత్రం దర్శించుకుని కాశీకి తిరుగు ప్రయాణంలో ట్యాక్సీ డ్రైవర్ అడుగుతూ ఈ ప్రదేశానికి సూర్యాస్తవ సమయం లోపలే చేరాం. మేము ఆ దారిలో అడుగుతూ వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నాం. అయితే ఇక్కడ ఒక విశేషం చోటు చేసుకుంది. అది ఏమిటంటే, అమ్మవారికి అలంకరణ అయిపోయింది. మా ఆవిడ శుభ అతనితో ఏం మాట్లాడిందో తెలియదు, కానీ ఆ తల్లి స్థలం అలాగే శివలింగం మాకు దర్శింపజేశారు అక్కడ పూజారి. ఈ రకంగా మాకు ఆ తల్లి చక్కటి దర్శనం భాగ్యాన్ని ప్రసాదించినందుకు ఆ పార్వతీ పరమేశ్వరులకి అనంత కోటి వందలు సమర్పించుకుంటూ మా వేరొక తీర్థయాత్ర విశేషాలతో మేము ముందుంటాను. ఇక్కడికి దీంతో ఆఖరు. నెక్స్ట్ మహామాయ, భైరవనాథ్, పాతాళేశ్వర్, అమర్కంఠ్, బిలాస్పూర్. ఇదన్నమాట ఈ క్షేత్ర దర్శనాలు. నేను శుభ అన్నపూర్ణ కలిసి ఈ క్షేత్రాన్ని దర్శించి, మా చెల్లె అన్నపూర్ణ కలిసి ఈ క్షేత్రాన్ని దర్శించాం. ఇక్కడ అమ్మవారు 51 శక్తిపీఠాల్లో ఒకటిగా పేర్కొన్నట్టు చెప్తారు. నిజానికి ఈ క్షేత్రంలో 3 అమ్మలు, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి వెలిశారట. కానీ ఇప్పుడు అమ్మవారి ముందు మహిషాసుర మర్దినిగాను, వెనుక భాగంలో మహాసరస్వతిగాను దర్శనమిస్తోంది. ఇది చాలా పురాతనమైన దేవాలయం. ఈ ప్రాంగణంలో ఇతర దేవాలయాలు ఉన్నాయి. అలాగే దేవాలయానికి వెళ్లే ముందు మనకి ఒక పుష్కరం లాంటిది కనబడుతుంది. ఇక్కడ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఇంకో క్షేత్రం భైరవనాథ దేవాలయం, పాతాళేశ్వరం, అమరకంఠ దేవాలయాలు, అలాగే కుతాఘాట్ ధామ్, రామ్ టేక్రీ,
విఘ్నేశ్వరి దేవాలయం మరియు లక్ష్మీనారాయణ మందిరాలను దర్శించాం. అలాగే చాలా పురాతన శివాలయాలు కూడా చూసాం. ఆ ఫోటోలు వీడియో వెతికి చదివిన తర్వాత దీన్ని పూర్వంగా రాస్తాం. అమరకట్ట దేవాలయం నర్మదా నది పుట్టుక స్థానంగా చెప్పబడుతోంది. ఇక్కడ ప్రకృతికి సిద్ధమైన స్వచ్ఛమైన గాలి వాతావరణం యాత్రికుల్ని మంత్రముగ్ధులు చేస్తుండడంలో ఏమాత్రం సందేహం లేదు. సోమనాథ్ దేవాలయం సౌరాష్ట్ర. ఈ క్షేత్రం ప్రభాస్ తీర్థంగా పిలవబడుతుంది. ఇక్కడ ఉన్న భైరవనాథ్ కాలభైరవుని చంద్రుడు ప్రతిష్ఠించి పూజించిన కారణంగా దీన్ని సోమనాథ్గా పిలువబడుతోంది. పురాణాల ఆధారంగా తెలిసే విషయం ఏంటంటే దక్ష ప్రజాపతి తన 27 కూతుళ్ళని చంద్రుడికి వివాహం జరిపించాక చంద్రుడు తన భార్య రోహిణితో ఎక్కువ ప్రేమగా ఉండడాన్ని మిగిలిన వారి భార్యలు దక్షుడికి చెప్పడం, దక్షుడు చంద్రుడికి హితబోధ చేయడం జరిగిన చంద్రునిలో మార్పు రాకపోయేసరికి దక్షుడు చంద్రుడిని కుష్ఠవ్యాధికి బాధపడేట్లు శపిస్తే చంద్రుడు తన శాపాన్ని పోగొట్టుకోవడానికి ఇక్కడ శివలింగ ప్రతిష్ఠ చేసి తపస్సు చేసి పరమేశ్వరుని అనుగ్రహంతో తనకున్న 16 కళలాగే వృద్ధిక్షయాలు పొందుతూ ఉండేటట్లు శాప విమోచనం పొందాడు. సాక్షాత్తు శివుడే తనను శిరస్సుపై ధరించాడు. నేను తెలుసుకున్న విషయం ఏమిటంటే పరమేశ్వరుడు తన భక్తులకు 2 విధాలుగా దర్శనమిస్తాడు. ఇక్కడ ఒకటి శివుడే తన వద్ద ఉంటూ కనపడడం, రెండవది చంద్రుడు తన 27 మంది భార్యలతో దర్శనమిస్తాడట. నాకు మొదటి రకంగా కనపడి నా జన్మను ధన్యం చేశారు ఆ శివపరివారం. దానికి నేను సదా కృతజ్ఞుని. ఈ క్షేత్రాన్ని ఆ పరమాత్మని కృపతో చాలాసార్లు దర్శించగలిగాం. నిజానికి ఆ పరమాత్మని నిర్ణయాలు ఎంత అద్భుతంగా ఉంటుందో ఊహించడం చాలా కష్టం. నేను నిజానికి మా రఘు అనారోగ్య పరిస్థితులు నాసిక్ నుంచి హైదరాబాద్కు బదిలీ అడిగితే విధి నిర్ణయంతో నర్యాకి వచ్చాం. ఇదే మాకు తలవంతలంపుగా సోమనాథ్ మరియు నాగేశ్వరం జ్యోతిర్లింగాల్ని ఈ జన్మలోనే దర్శించుకోగలిగాం. పై కారణం చేత భగవన్ నిర్ణయాలు ఎప్పుడు మన మంచికే అని అర్థమవుతోంది. అలాగే మా మామగారు అత్తగారు కూడా ఈ 2 జ్యోతిర్లింగాలను దర్శించుకోగలిగారు. ఇదే భగవంతుడు కల్పించిన మహద్భాగ్యం. ఇక్కడ నాకు గొప్ప దర్శనానుభూతి మొట్టమొదటి నేను ఒక్కడినే వచ్చినప్పుడు పొందానని చెప్పాను మీకు. ఇది ఇక్కడ సోమనాథ ఆలయం అయిపోయింది. 2 ఇంకోటి ఏమిటంటే నాగేశ్వరం ద్వారకా గుజరాత్లోనే. పురాణాల ఆధారంగా సుప్రియ అనే శివభక్తుని బంధించి హింసిస్తున్న ద్వారకుడిని రాక్షసుని సంహరించి భక్తులు సరైన మార్గాన్ని చూపడం కోసం ఇక్కడ వెలసిన పరమేశ్వరుని నాగేశ్వరుని అలాగే పార్వతీమాతని నాగేశ్వరి అని పిలువబడుతూ పూజిస్తారన్నమాట. ఇది కూడా ఒక జ్యోతిర్లింగం. ప్రస్తుతం కనబడే నాగేశ్వరం దేవాలయం ఆధునీకరించబడింది. మేము ఇంతకు పూర్వం ఉన్న దేవాలయాన్ని కూడా చూసే భాగ్యం మాకు దక్కింది. అలాగే పురాణాల ఆధారంగా ఒకసారి పరమేశ్వరుడు తను దిగంబరుడుగా యాచిస్తూ మునిపత్నుల చేత చూడబడి తన లింగాన్ని అక్కడే ఛేదించినట్లు అందుచేత దీన్ని జ్యోతిర్లింగంగా పిలువబడుతోందని తెలుస్తోంది. ఏది ఏమైనా ఇది ఒక గొప్ప పుణ్యక్షేత్రం. ఇక్కడే శ్రీకృష్ణుడు పెరిగినట్లు అలాగే బేట్ ద్వారకాలు తన యాదవులందరినీ ఉంచి శత్రువుల బారి నుంచి కాపాడాడని మనకు పురాణాల ద్వారా అవగతమవుతోంది. మేము ఈ బేట్ ద్వారకా కూడా వెళ్ళగలిగామంటే అది ఆ పరమేశ్వర కృపే. అక్కడ కూడా వెళ్ళొచ్చాం. ఓ నమ శివాయ. ఆశాపురమాత మాతానాబాద్, కచ్ జిల్లా, గుజరాత్. ఈ అమ్మవారిని చాలాసార్లు దర్శించుకున్నాం. ఈవిడ ఇక్కడ ఉండే రాజవంశస్థ కులదేవతగాను అలాగే కచ్ ప్రాంతం మహిమాన్వితమైన దేవతగాను ప్రసిద్ధి చెంది మన కోరికలు తీర్చే అమ్మగా ఇక్కడే కాకుండా ఇతర ప్రాంతాల్లో గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వెలిసి భక్తుల సేవలు అందుకుంటోంది. ఇక్కడ మాతకు 7 కళ్ళు ఉండడం ప్రత్యేకత. 2 భక్తులు కనబడేట్లు మిగిలిన 6 బంగారంతోనూ పువ్వులతోనూ అలంకరిస్తారు. ఇది కొండల మధ్యలో ఉందని భక్తులకు వసతి సౌకర్యం ఉంది. అలాగే భోజన సదుపాయం కూడా ఉంది. మేము కోటేశ్వర్, నారాయణ సరోవర్ మొదలైన క్షేత్రాలు దర్శించి నల్యాకు తిరుగు ప్రయాణంలో ఇక్కడ దర్శనానికి వచ్చేవాళ్ళం. ఇక్కడ ఒకసారి అమ్మవారి ప్రసాదం తిన్నట్లు గుర్తు. ఇక్కడ వాతావరణం చాలా చక్కగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది ఒక పర్వతం మీద కూర్చున్నట్టుగా ఉంటుంది. వెలిసింది ఆవిడ అంటే చేస్తూ ఉంటుంది పూజలు. నారాయణ సరోవర్, కచ్ జిల్లా. ఇక్కడ నేను మా నాన్నగారికి ఆబ్జెక్షన్ పెట్టాను. ఇదో గొప్ప విశేషమైన క్షేత్రం. ఎందుకంటే గరుత్మంతుడు అమృతాన్ని ఇంద్రుడి వద్ద నుంచి తీసుకుని వచ్చి నాగులకి ఇచ్చి తన తల్లి రుణం తీరుస్తాడు. అయితే
ఇలా తెస్తున్న అమృతం బాండ నుంచి కొన్ని చుక్కలు 5 చోట్ల పడిందిట. అలా అమృతం పడిన ప్రదేశమే ఈ నారాయణ సరోవరం. ఇది నిజంగా నేను చేసుకున్న పూలజన్మ పుణ్యమో ఫలమో లేక మా నాన్న చేసుకున్న పుణ్యమో తెలియదు, కానీ చాలా శ్రద్ధగా ఆర్థికం తద్దిన పెట్టాను. ఇక్కడ సూర్యనారాయణమూర్తిని ఆరాధ్యతగా కొలుస్తూ ఆ సాంప్రదాయంలో పిండ ప్రదానాలు చేయిస్తారు. ఇక్కడి నుంచి అరేబియా సముద్రం కనుసూ మేరలో ఉంటుంది కోటేశ్వర దేవాలయం. నారాయణ సరోవరం మీదుగా ఈ కోటేశ్వరికి వస్తాం. అలా వచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేయబడిన శివలింగాన్ని దర్శించుకున్నాం. దీనికి కూడా పురాణాల్లో చెప్పిన శివుని ఆత్మలింగాన్ని రావణాసురుడు లంకాపట్నానికి తీసుకెళ్తూ సాయం సంధ్యావందనం చేస్తూ గణపతి ద్వారా ఇక్కడే ఆ లింగాన్ని ఉంచడం చేత విఫలమనోరథుడు అవుతాడు. ఇదే విధమైన కథలు మనకు బైద్యనాథం ధాంలోనూ గోకర్ణంలోనూ తెలుస్తుంది. ఇక్కడ నుంచి కరాచీ పాకిస్తాను రాత్రి కనబడుతుందిట. సుమారు 60 కిలోమీటర్ దూరంలో ఉంటుందేమో. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే ఒక చిన్న శివలింగం ఉంది. దానికి మనం ప్రదక్షిణ చేసి వస్తే మన పుణ్యాత్మ అని అంటారు. ఒకేసారి మేము ఒకే ఆఫీస్ దగ్గర పనిచేస్తున్న తెలుగు వాళ్ళు చాలామంది ఇక్కడ వచ్చి భక్తితో ప్రదక్షిణ చేసి వచ్చాం. అయితే మాతో వచ్చిన శ్రీ వెంకటరత్న గారు కొంచెం దూరంగా వచ్చి భయంతో వెనక్కి వచ్చేసారు. ఆవిడతో నాకే చూపిస్తూ చూడండి ఆయన వచ్చేసారు, మీరు దూరండి వచ్చేస్తారు అనడం మాకు చాలా నవ్వు వచ్చే సంఘటనగా మిగిలిపోయింది. మా ఆవిడ అస్తమానం మీరు దూరండి అనేది. ఏది ఏమైనా ఈ విశాల ప్రపంచంలో ఎన్నో మరపురాని అలాగే మనసు పడే ఎన్నో ప్రదేశాలను చూడడం అంటే అది ఆ పరమాత్మని అనుగ్రహమే కదా. అదే ఉండాలి కదా అందరికీ. బేట్ ద్వారకా గుజరాత్. నేను సుభా రఘు సాయి మా అత్తగారు మామగారు ద్వారకా మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు ఈ బేట్ ద్వారకా దర్శించలేదు. కానీ మళ్ళీ నేను సుభా విష్ణు నాగూర్ రమ చిన్ను వాళ్ళతో వచ్చినప్పుడు ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నాం. ఇది నిజానికి శ్రీకృష్ణుని నివాసం ఉన్న వచ్చే ప్రదేశం అని చెప్తారు. అలాగే ఇక్కడే సుధామ కుచేరుడు శ్రీకృష్ణుడికి అటుకులు ఇచ్చిన ప్రదేశంగా చెప్తారు. ఇది చాలా పెద్ద గ్రామమే. ఇక్కడికి రావాలంటే ఒక నదిని పడవ ద్వారా దాటి రావాలి. ఈ ప్రదేశం ఎంతో హాయిగా మనసుకు ఉల్లాసాన్ని కలిగిస్తూ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. నదిగా ఉంది, అది సముద్రం పాయ కూడా అంటారు దాన్ని. అది చాలా అలలతో బాగా పైకి లేస్తే చాలా బ్రహ్మాండమైన సీన్ అనమాట అది నిజంగాను. కానీ చాలా భయం కూడా సాయంత్రం పూట వస్తుంది కాబట్టి. కానీ చాలామంది ఉన్నారు కదా, ప్రయాణం ఏం ప్రాబ్లం లేదు. సరే, ఇది ఏమైనా కానీ ఇక్కడతోటి ఈ ఎపిసోడ్ విరామం ఇద్దాం. ఇక్కడ స్వస్తి, మళ్ళీ కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ దాంట్లో. స్వస్తి.